నిన్న మీ అందరూ తెలుసు మహబూబాద్ జిల్లాలో ఉన్న పిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులందరం కూడా గిరిజనులందరికీ కూడా అయితే లగచర్లలో జరిగిన ఘటనకు గాను అందరం కూడా వాళ్ళందరికీ సంఘీభావం తెలిపాలి, వాళ్ళ మనోధైర్యం నింపాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా కూడా నిన్న ఇవాల్టి మహాధర్నా కార్యక్రమానికి గత 2 రోజుల నుంచి ఎస్పీ గారి దగ్గర ఇటు రవీంద్రరావు గారు అయితే మా పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకంగా వారిని కలిసిన తర్వాత వారు కూడా చాలా సానుకూలంగా నిన్న మొన్న వారు కూడా మీ పనులు మీరు ఏర్పాట్లు చూసుకోండి, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, రెగ్యులర్ గా జరిగే ధర్నాలే కదా, దాంట్లో పెద్ద ఏం ఇబ్బంది లేని చెప్పి వారు స్వయంగా ఎస్పీ గారు మాకు మాట ఇచ్చిన తర్వాతనే ఆల్రెడీ మేము అన్ని గ్రామాల్లో కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇవాళ మహాధర్నా కార్యక్రమం ఉండే వాస్తవంగా కేటీఆర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి కూడా కారణం కూడా మేము ఏదైతే మొన్న 3 రోజుల క్రితం ఢిల్లీలో ఏదైతే లగచర్ల గ్రామస్తులు మా గిరిజన తండావాస్తులు ఎస్సీ ఎస్టీ మహిళా కమిషన్ల దగ్గర వెళ్లి వాళ్ళకు మద్దతుగా ఎవరైతే వాళ్ళ కుటుంబాలను అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో వేయడం జరిగింది, వాళ్ళని వెంటనే విడుదల చేయాలా, వాళ్ళ భూములు అయితే తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన పట్టా భూములని దౌర్జన్యంగా ఫోర్జరీ సంతకాలు ఇప్పుడే పెట్టి ఉన్నారు, ఫోర్జరీ సంతకాలు చేసి అమాయకమైన గిరిజనుల యొక్క వాళ్ళని బలిగొనొద్దు, వాళ్ళ భూములు తీసుకోవద్దని చెప్పి వాళ్ళకి మద్దతుగా ఢిల్లీలో ఎప్పుడైతే మేము అందరం కూడా వెళ్ళి ఇచ్చినప్పుడు మహబూబాద్ జిల్లా నుంచి అందరూ కూడా మాకు ఫోన్లు చేసిండు, కేటీఆర్ గారికి మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఏంటంటే మహబూబాద్ లో రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ గిరిజన జనాభా ఉంది, ఖచ్చితంగా లఘుచర్ల ఇక్కడ కూడా కొంగరకలానే కాదు, లఘుచర్ల కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనుల మీద ప్రత్యేకమైన దాడి జరుగుతూ ఉంది. మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా అందరం కూడా మేము సంఘీభావం చెప్తాం. కేటీఆర్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి వారిని రావాలని ఏదైతే ఇక్కడ ఉన్న ఈ ప్రాంత సంఘాల వాళ్ళు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, అందరూ అడిగిన తర్వాత వారి మాట వాళ్ళందరి విజ్ఞప్తి మేరకు ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. కానీ ఎంత దౌర్జన్యం అంటే ఇవాళ పోలీసులు దీన్ని వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం కాదు, కాంగ్రెస్ ఏవైతే అధికార పైన ఉన్న నాయకులు కావచ్చు అందరూ కూడా ఇవాళ పోలీసు మీద అందరి మీద కూడా పూర్తి ఒత్తిడి తీసుకొచ్చి కూడా చివరి క్షణం నిన్న మీ అందరూ చూసిరు రాత్రి 12 గంటల వరకు కూడా మీ అందరం 3 ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా ఎస్పీ క్యాంప్ ఆఫీస్ మీద కూర్చొని మేము అడిగిందే, మేమేం తీవ్రవాదం కాదు, ఇక్కడ లేకపోతే ఏమైనా ఇక్కడ ఇటువంటి సంఘటనలు జరిగిన గొడవలు కావడానికి ఇటువంటి ఏం కాదు, మేము ఒక గిరిజన బిడ్డలంగా ఈ ప్రాంతంలో ఎవరైతే ఇప్పుడు గిరిజన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో కంటే అత్యధికంగా గిరిజనులు ఉన్న ప్రాంతం, మన బిడ్డలు ఓట్లేస్తేనే మనం ఈ స్థానంలో వచ్చిన వాళ్ళం. మేము ఈ గిరిజన ప్రజాప్రతినిధులుగా కూడా మీ అందరం సంఘీభావం చెప్పడానికి, ఎందుకంటే ఇవాళ ఇక్కడ జరుగుతుంది, ఇంకా రేపు ఇంకెక్కడ జరుగుతుంది, దీనికి ఇక్కడికి అడ్డుకట్ట వేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ మేము పర్మిషన్ అడిగితే రాత్రి 12 గంటల వరకు ఇస్తాం ఇప్పుడు అప్పుడు చెప్పి ఒక కాలయాపన చేస్తూ పైన కాంగ్రెస్ అధికార పార్టీ యొక్క పెద్దల యొక్క మాటలు వినుకుంటూ పోలీసు యొక్క ద్వంద్వ వైఖరితో ఇవాళ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ మీద మేము కూర్చుంటే అందరిని కూడా చివరి వరకు ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తూ ఇవాళ ఒక కాగితం మా ముందు పెట్టడం జరిగింది. మేమేం ఊరుకోం, మేము ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి ఆటంకం అయినా సరే ఈ మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో కేటీఆర్ గారిని తెచ్చుడే గిరిజనులకు అయితే లగచర్ల గ్రామంలో 5 తండావాసులు 700 కుటుంబాల వారికి జరిగే అన్యాయాన్ని వాళ్ళకి అడ్డుకట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ మనోధైర్యం నింపడానికి ఈ మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇక్కడ అన్న గిరిజన ప్రాంతం అందరం అవసరం ఉంటే పార్టీల అత్యధికంగా ఇవాళ మీడియా ముఖ్యంగా మీ అందరికి చెప్తా ఉన్నా, దయచేసి ఎవరైతే సంఘాల వారు మీరు రకరకాలుగా అడ్డుకుంటారు, ఎవరు అడ్డుకుంటారు అంటే మన గిరిజన భూములు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి సంఘీభావం చెప్తూ ఉంటే అటువంటి గిరిజనులను మీరు అడ్డుకుంటారు అంటే మీరు గిరిజనులకు అన్యాయం చేస్తున్నారా లేదా, అన్యాయం చేస్తున్నారా లేదా అంటే మీరు చేసే పని ఏంది అంటే ప్రజాప్రతినిధి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, ఏంది కేటీఆర్ కాస్తారు ఆడుతూ కొడతావు, ఎందుకు కొడతావు, కేటీఆర్ ఏమన్యాయం చేసినా కొడతాను అంటే నీ ఉద్దేశం ఏంది, గిరిజనులకు సంఘీభావం చెప్పింది కొడతాను. ఇవాళ ఎవరైతే మాట్లాడినరో డోర్నాకల్ ఎమ్మెల్యే గారు వారి మీద సుమోటో ఇమీడియట్ పోలీసు అయితే మీరు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేక ధర్నా చేస్తే సుమోటోగా డైరెక్ట్ లైవ్ లో మాట్లాడండి, ఏమని కేటీఆర్ రాళ్లతో కొడతామని చెప్పిండ్రు, రాళ్లతో కొట్టుడు కాదు, పోలీసులు సుమోటో ఎమ్మటే కూడా వారి మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము హైకోర్టు ద్వారా న్యాయబద్ధంగా ఇవాళ చూడండి రాహుల్ గాంధీ భారతదేశంలో నిన్న మహారాష్ట్ర కావచ్చు ఎక్కడ ఎలక్షన్ ఏం చేస్తా ఉండు, మీరు రాజ్యాంగాన్ని కాపాడండి అని చెప్పి ప్రమాణం ఏదైతే పార్లమెంట్ ప్రమాణం చేసుకుంటూ కూడా రాజ్యాంగం చూపించుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడాలన్నారు. ఏమయ్యా రాహుల్ గాంధీ గారు మీ రాజ్యాంగం ఎటుపోయింది అంటే మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో గిరిజనులను కాపాడతాం, రైతులను కాపాడతాం, అన్ని చేస్తాం, పేదలు చేస్తాం, ఇంద్రమ రాజ్యం ఇదేనా, ఇంద్రమ రాజ్యం అంటే మీరు చేసే కార్యక్రమం ఇదేనా మీరు అంటే మీరు ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడాలని పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని చూపించుకుంటూ మాట్లాడుతున్నారో అదే రాజ్యాంగబద్ధంగా మేము అడుగుతా ఉన్నాం, మాకు ధర్నా చేసే అవకాశం కావాలి, మేము తీవ్రవాదులం కాదు,
మేము తెలంగాణ వాదులము, మేము తెలంగాణలో బిడ్డలము, ఈ గిరిజన ప్రాంత గిరిజన బిడ్డలం. మా బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఒక్క లగచర్లే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ గిరిజన కుటుంబానికైనా ఏ బిడ్డకైనా అన్యాయం జరుగుతుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ హైకోర్టు ద్వారా ఈ కాగితం ఏది నిన్న వాళ్ళు రిజెక్ట్ చేసిన కాగితాన్ని వాళ్ళకి ఇస్తూ తప్పకుండా మేము మహాధర్నా కార్యక్రమం చేయబడతాము, నిర్వహిస్తామని తెలియపరుస్తా ఉన్నాం.